ఫస్ట్ క్వశ్చన్ 2024 నవంబర్ 19న G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడినది? చూడండి, 2024 నవంబర్ 19వ తారీఖున జరిగినటువంటి సమావేశం G20 సమావేశం. ఇది ఎక్కడ నిర్వహించబడినది అంటే కనుక ఆన్సర్ బ్రెజిల్ దేశంలోని రియో డి జనరీలో. రియో డి జనీరో గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ అనేది ఇంపార్టెంట్. పోయిన ఏడాది మన ఇండియాలో జరిగిందని మనందరికీ తెలుసు. మన ఇండియాలో న్యూ ఢిల్లీలో జరిగిందనమాట. ఇక వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనేటువంటి ఓకేనా థీమ్తో మన భారతదేశం జరిపిందనే విషయం మనకు తెలుసు. ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనమాట పోయిన ఏడాది థీమ్. వసుదైక కుటుంబకం, అందరూ కలిసి ఉంటే గనక ఏదైనా సాధించవచ్చు అనేటువంటిది చెప్తుందనమాట. ఓకేనా, సరే. ఇలా పక్కన దీన్ని పెడితే కనుక ఈ ఏడాది బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. మన భారతదేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్రెజిల్కు వెళ్ళడం జరిగిందనమాట. నైజీరియా నుంచి అట్లనే బ్రెజిల్కు వెళ్ళడం జరిగిందనమాట. ఓకేనా, ఇకపోతే నరేంద్ర మోడీ ఏం మాట్లాడంటే కనుక ఏదైతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు ఉన్నాయో ఆ యుద్ధ సవాళ్ళను మనం పరిష్కరించుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. యుద్ధ సవాళ్ళను పరిష్కరించుకోవాలి. అదే దక్షిణార్ధగోళంలో ఏవైతే దేశాలు ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కోసం పాటుపడండి అని చెప్పి చెప్పడం జరిగింది. దక్షిణార్ధగోళంలో ఏవైతే దేశాలు ఉంటాయో అవన్నీ వాటి యొక్క అభివృద్ధి కోసం పాటుపడమని చెప్పింది అనమాట. అదేవిధంగా బ్రెజిల్ దేశం ఈసారి ఏ ఉద్దేశంతో దీన్ని జరుపుతూ ఉందంటే కనుక ప్రపంచంలోని ఓకేనా ఆకలి ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికము, ఆకలిపై పోరాటం అన్నమాట. ఈ ఏడాది G20 సమావేశంలో భాగంగా బ్రెజిల్ దేశం దేన్ని ప్రతిపాదించిందంటే కనుక ప్రపంచంలో ఉన్నటువంటి పేదరికం, ఆకలిపై పోరాటం చేసేందుకు సన్నాహాలు అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. G20 ఎప్పుడు ఏర్పడిందంటే 1999లో ఏర్పడింది. 1999లో ఏర్పడింది. కానీ దాని యొక్క తొలి సమావేశం 2008లో జరిపింది. G20 ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి 2008 అనమాట. 2008 అమెరికాలోని వాషింగ్టన్లో. 2023 వచ్చేసి భారతదేశం న్యూఢిల్లీ. 2024 వచ్చేసి బ్రెజిల్ రియో డి జనీరో. 2025 వచ్చేసి సౌత్ ఆఫ్రికా. 2025లో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో నిర్వహించబోతున్నారు రేపు రానున్న ఏడాది అనమాట. అది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. G20లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి? G20లో గల సభ్య దేశాలు 9 అని మనకు తెలుసు. కానీ G20లో 20 దేశాలు ఉంటాయి కదా, ఆ 20 దేశాలు ఏమేమి అనేది మనం తెలుసుకోవాలి. ఈ G20లోనే G7 కంట్రీస్ ఉంటాయి. G7 సమ్మిట్ ఉంది కదా, G7 సమ్మిట్లో గల దేశాలన్నీ కూడా G20లో ఉంటాయి. అదేవిధంగా G20లో బ్రిక్స్ కంట్రీస్ ఉంటాయి. BRICS బ్రిక్స్ కంట్రీస్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని అడిషనల్ కంట్రీస్ ఉంటాయి. కాబట్టి 20 దేశాలు ఏమనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వానిలో G20లో సభ్యదేశం అయినది ఏది? ఈ క్రింది వానిలో G20లో సభ్యదేశం కానిది ఏదైనా అడుగుతూ ఉంటాడు. 20 దేశాలు బాగా నేర్చుకోవాలి. నేను చెప్తా, G7 కంట్రీస్ నేర్చుకోండి ఏమేమి ఉన్నాయో ముందు. ABCEFGJ చిన్న కోడ్ అనమాట. ABC అమెరికా, బ్రిటన్, కెనడా. అమెరికా, బ్రిటన్, కెనడా. అమెరికా, బ్రిటన్, కెనడా. నెక్స్ట్ EFG ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ. నెక్స్ట్ J అంటే జపాన్. కాబట్టి చిన్న కోడ్ నేర్చుకుని బాగా ఒక 2, 3, 4 సార్లు చదివితే కనుక గుర్తుండిపోతాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ అన్నమాట. ఇక బ్రిక్స్ కంట్రీస్ కూడా ఉన్నాయని చెప్పా కదా. BRICS అంటే మనకు తెలుసు ఆల్రెడీ. B బ్రెజిల్, R రష్యా, I ఇండియా, C చైనా, S సౌత్ ఆఫ్రికా. మళ్ళీ చెప్తున్నా, B బ్రెజిల్, R రష్యా, I ఇండియా, C చైనా, S సౌత్ ఆఫ్రికా. G7 ప్లస్ బ్రిక్స్ మొత్తం టోటల్ 12 కంట్రీస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రావాల్సినటువంటివి 8 అనమాట. ఆ 8 మనం చూస్తే కనుక ఓకేనా కోడ్ ఓకేనా. A2 అంటే ఆస్ట్రేలియా, అర్జెంటీనా. S2 అంటే సౌత్ కొరియా, సౌదీ అరేబియా. నెక్స్ట్ టిమ్ చిన్న కోడ్ TIM టర్కీ, ఇండోనేషియా, మెక్సికో. టిమ్ అనమాట. అట్లా A2, S2, TIM అని గుర్తుపెట్టుకోవాలి.
అడిషనల్గా ఏముంటాయంటే ఓకేనా, యూరోపియన్ యూనియన్ ఉంటుంది. మొత్తం 20 అన్నమాట ఇవి. మొత్తం 20 రావాలి మీకు. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి 20 కూడా. ఓకేనా. థీమ్ నోట్ చేసుకోండి. G20 సమ్మిట్ థీము. ఈ G20 సమ్మిట్ థీము బిల్డింగ్ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనేది థీమ్ అనమాట. సెకండ్ క్వశ్చన్, 90 నిమిషాలు ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను తిరిగి ఎక్కడి వైద్యులు పునరుద్ధరించారు? భువనేశ్వర్ వైద్యులు పునరుద్ధరించారన్నమాట. భువనేశ్వర్ వైద్యులు పునరుద్ధరించారన్నమాట ఆ గుండెను. ఎన్ని నిమిషాల తర్వాత? 90 నిమిషాల తర్వాత. ఒక జవాన్ యొక్క గుండె అనమాట. ఏమీ లేదు, ఆ జవాన్ పేరు వచ్చేసి సుభాకాంత్ సాహు. ఆ జవాన్ పేరు సుభాకాంత్ సాహు అనమాట. గత నెల 1వ తారీఖున అతను తీవ్ర అనారోగ్యంతో ఒరిస్సాలోని భువనేశ్వర్లో గల ఎయిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగిందనమాట. తర్వాత కొద్దిసేపటికి అతని యొక్క గుండె ఆగిపోయిందంట. గుండె ఆగిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్యుల బృందం అందరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో ప్రయత్నించారన్నమాట గుండె తిరిగి కొట్టుకోవడాన్ని. కానీ ప్రయత్నం ఫలించలేదన్నమాట. ఆ క్రమంలో ఆ వైద్యుల బృందం ఎక్స్ట్రా కార్పోరియల్ కార్డియోపల్మనరీ అసాసిస్టేషన్ను నిర్వహించిందంట. ఒక వైద్య ప్రక్రియ అన్నమాట ఇది. ఎక్స్ట్రా కార్పోరియల్ పల్మనరీ. కార్డియో అంటే గుండె, పల్మనరీ అంటే ఊపిరితిత్తులకు వచ్చేదనమాట, సంబంధించిందనమాట. కార్డియో పల్మనరీ ఓకేనా అనేటువంటి ఒక వైద్య ప్రక్రియ నిర్వహించిందనమాట. దీని ద్వారా అతని యొక్క గుండె మళ్ళీ తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిందనమాట. కాబట్టి ఇది వైద్య చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా చెప్తూ ఉన్నారనమాట సైన్స్. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ? భువనేశ్వర్లోని ఎయిమ్స్ వైద్యుల బృందం యొక్క ఘనత అనమాట ఇది. 90 నిమిషాలు ఆగిపోయినటువంటి ఒక జవాన్ యొక్క గుండెను తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఓకేనా అనేటువంటిది మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని అందరూ కూడా. ఓకే. థర్డ్ క్వశ్చన్, అమెరికా వర్సిటీలలో అధిక విద్యార్థులు గల దేశం ఏది? చూడండి, అమెరికా వర్సిటీలలో అధిక విద్యార్థులు గల దేశం ఏదంటే కనుక భారతదేశం. మన భారతదేశం అన్నమాట. చూడండి, భారతదేశం 2023-2024 ఏడాదికి సంబంధించి అమెరికా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి వారు ఎంతమంది అంటే కనుక ఓకేనా 3,31,602 మంది. 3,31,602 మంది భారతీయులు చదువుతున్నారు. టాప్ ప్లేస్లో మనమే ఉన్నాం. మన తర్వాత చైనా, థర్డ్ దక్షిణ కొరియా, ఫోర్త్ కెనడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ భారత్, సెకండ్ చైనా, థర్డ్ దక్షిణ కొరియా, ఫోర్త్ కెనడా. గుర్తుపెట్టుకోవాలి. అమెరికా వర్సిటీలలో అత్యధికంగా చదువుతున్నటువంటి విద్యార్థుల విషయానికి వస్తే వర్సిటీలలో ఫస్ట్ భారత్, సెకండ్ చైనా, థర్డ్ దక్షిణ కొరియా, ఫోర్త్ కెనడా అన్నమాట. మన భారతీయులు ఎంతమంది అంటే 3,31,602 మంది. మొత్తం విదేశీయుల పరంగా తీసుకుంటే అమెరికా వర్సిటీలో 11 లక్షల మంది పైగా ఉన్నారు. 11 లక్షల మంది పైగా ఉన్నారన్నమాట. మన భారతీయులే 29% మంది ఉన్నారంట. మన భారతీయులే 29% మంది ఉన్నారన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువగా న్యూయార్క్ వర్సిటీలో చదువుతూ ఉన్నారు విదేశీయులు. అమెరికాలోని ఏ యూనివర్సిటీలో ఎక్కువగా చదువుతున్నారు విద్యార్థులు అంటే కనుక న్యూయార్క్ వర్సిటీలో 27,247 మంది 27,247 మంది విద్యార్థులు చదువుతున్నారన్నమాట ప్రస్తుత ఏడాదిలో. కాబట్టి ఈ విషయాలు మనకి భారతదేశంలో ఉన్నటువంటి అమెరికా కార్యాలయం వెల్లడించిన విషయాలు అన్నమాట ఇవి. నోట్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు చెప్పినట్టన్నీ కూడా అమెరికా వర్సిటీల్లో అత్యధిక మంది విద్యార్థులు ఏ దేశస్తులు అంటే భారతీయులే. సెకండ్ చైనా, థర్డ్ దక్షిణ కొరియా, ఫోర్త్ కెనడా. మన భారతీయులు 3,31,602 మంది ఉన్నారు. మనం ఎంత శాతంగా ఉన్నామంటే కనుక 29% మన వాళ్ళే ఉన్నారనమాట.
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 4. భారత వృద్ధి రేటును 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను మోర్గాన్ స్టాన్లీ ఎంతగా అంచనా వేసింది? చూడండి, భారత వృద్ధి రేటు అంటే జీడిపి. మన జీడిపిని చాలా చాలా గొప్ప గొప్ప సంస్థలన్నీ కూడా అంచనాలు వేస్తూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా మనం చూస్తూ ఉంటాం. అలా ఈ ఏడాదికి సంబంధించి, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024-2025కు సంబంధించి అంచనాలు మనకు తెలుసు. ఇందులో మరొక అంచనా ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ ఎంతగా అంచనా అంటే 6.7%. గతంలో 7% అంచనా వేసిందనమాట. ఇప్పుడు 0.3ను 0.3% తగ్గించింది. దాంతో 6.7% ప్రజెంట్ అంచనా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. గతంలో 7% ఆల్రెడీ అంచనా వేసిందనమాట మోర్గాన్ స్టాన్లీ. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందంటే అంచనాలను తగ్గించిందనమాట. 0.3కు తగ్గించి అది 6.7%గా ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తూ ఉందన్నమాట. కాబట్టి ప్రజెంట్ 6.7గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇంకా 2025, 2026, 2027కు మాత్రం గతంలో 6.5గా అంచనా వేసింది. దాన్నే యథావిధిగా ఉంచిందన్నమాట అంచనాల్లో. కాబట్టి రానున్నటువంటి 2 సంవత్సరాలు ఉంటాయి కదా, నెక్స్ట్ ఇయర్స్, వాటికి 6.5గా అంచనా వేసిందనమాట. ఓకే, అది అట్లనే ఉంచింది. ఇది మాత్రం ప్రజెంట్ ఆర్థిక సంవత్సరాన్ని యొక్క జీడిపి మాత్రం ఆ అంచనాలను తగ్గించిందనమాట. కాబట్టి 6.7 గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని సంస్థల జీడిపిలు మనం చూసినట్లయితే కనుక వరల్డ్ బ్యాంకు 7%, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 7%, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB 7%, అదేవిధంగా చాలా ఇంపార్టెంట్గా డెలాయిట్ కూడా 7%గా అంచనా వేసిందనమాట. ఇక 7.2గా RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.2 అనమాట. ఇక భారత ఆర్థిక సర్వే వచ్చేసి 6.5 నుంచి 7%, 6.5 నుంచి 7%. అదేవిధంగా S&P రేటింగ్స్ వాళ్ళు 6.8%గా అంచనా వేసిందనమాట. ఈ అంచనాలు కూడా నోట్ చేసుకొని చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5. కాగ్ అధిపతిగా నియమితులైన తొలి తెలుగు అధికారి ఎవరు? కాగ్ అధికారిగా నియమితులైన తొలి తెలుగు అధికారి కొండ్రు సంజయ్. చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మన ఎగ్జామ్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఒక తెలుగువాడు కాగ్ చైర్మన్గా నియమించబడుతున్నాడు అనమాట. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనమాట. ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ నియామకం అనేటువంటిది ఉంటుంది. ఆర్టికల్ 148 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కాగ్ చైర్మన్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రధానమంత్రి. నామినేట్ చేసేది ప్రధానమంత్రి, నియమించేది రాష్ట్రపతి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కాగ్ చైర్మన్ యొక్క జీతం 2,50,000 అనమాట. ఆర్టికల్ 148 ప్రకారం రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది కాగ్ చైర్మన్ను. మొట్టమొదటి కాగ్ చైర్మన్ ఎవరంటే నరహర్రావు. కాగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మొట్టమొదటి కాగ్ చైర్మన్ నరహర్రావు. కాగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. కాగ్ ప్రస్తుత చైర్మన్ కొండ్రు సంజయ్. ఇది వరకు ఎవరు ఉండేవారంటే కనుక గిరీష్ చంద్ర ముర్ము ఉండేవారు. GC ముర్ము ఉండేవారు. ఆయన స్థానంలో ఒక తెలుగు వ్యక్తి ఇప్పుడు కాగ్ చైర్మన్గా నియమించబడడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను అమలాపురం ఎంపీ KSR, ఓకేనా, మూర్తి కుమారుడు అనమాట. అమలాపురం ఎంపీ ఉన్నాడు కదా, మాజీ అమలాపురం ఎంపీ అనమాట. అమలాపురం మాజీ ఎంపీ KSR మూర్తి యొక్క కుమారుడు అనమాట. ఎవరంటే కనుక ఈ కొండ్రు సంజయ్ అనమాట. ఇతను ఒక IAS అధికారి. 1989లో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు ఆయన సెలెక్ట్ అవుతాడనమాట, IAS అధికారిగా. హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి అనమాట. ప్రజెంట్ ఆయన ఉన్నత విద్యకు సంబంధించి కార్యదర్శిగా పనిచేస్తున్న ఇతను ఇప్పుడు కాగ్ చైర్మన్గా నియమించబడ్డాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను నియమించడం జరిగిందనమాట. ఈ విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక ఆడిట్ సంస్థ అనమాట కాగ్. క్వశ్చన్ నెంబర్ 6. మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారు కృష్ణ కుమార్.
కృష్ణకుమార్ గుర్తుపెట్టుకోవాలి కృష్ణకుమార్ పేరును. ఎందుకంటే నూతన నియామకం ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వస్తూ ఉన్నాడు కాబట్టి నూతన నియామకాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వచ్చినటువంటి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం ఏర్పడింది. ఆ సుప్రీంకోర్టు కొలీజియంలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. సుప్రీంకోర్టు కొలీజియంలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు, కొత్తగా వచ్చిన వారు, కొత్త నియామకం జరిగింది సుప్రీంకోర్టు కొలీజియం నియామకం అన్నమాట. ఎందుకంటే సంజీవ్ ఖన్నా కొత్తగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చాడు కాబట్టి ఆల్రెడీ ఒక వ్యక్తి కూడా కొత్తగా వచ్చాడనమాట సుప్రీంకోర్టు కొలీజియంలో. వారితో కలిసి ఎవరెవరు ఉన్నారనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. సరే, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు ఎవరు వచ్చారంటే కనుక కృష్ణకుమార్ వచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి కృష్ణకుమార్. ఓకేనా. సుప్రీంకోర్టు కొలీజియం సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఇతని నియామకాన్ని సిఫారసు చేయడం జరిగిందన్నమాట. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి గారే నియమిస్తారు. ఆర్టికల్ 217 ప్రకారం. ఆర్టికల్ 124 అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం రాష్ట్రపతి. ఆర్టికల్ 217 అంటే కనుక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 124, 217. 124 అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియామకం. అదేవిధంగా 217 అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం. ఇద్దరిని నియమించేది కూడా రాష్ట్రపతి. కాబట్టి ఇప్పుడు కృష్ణకుమార్ నియామకం గుర్తుపెట్టుకోవాలి మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఓకేనా. మణిపూర్ రాజధాని ఇంపాల్. మణిపూర్ హైకోర్టు కూడా ఇంపాల్. మణిపూర్ రాష్ట్ర భాష మణిపురి. మణిపూర్ రాష్ట్ర నృత్యం మణిపురి. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ భారతీయ జనతా పార్టీ, బీజేపీ. మణిపూర్ రాష్ట్ర గవర్నరు లక్ష్మణ్ ఆచార్య. మణిపూర్లో అసెంబ్లీ స్థానాలు 60. మణిపూర్లో లోక్సభ స్థానాలు 2. మణిపూర్లో రాజ్యసభ స్థానం 1. ఇవి నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. నేవీ ఆయుధ డిపోను ఎక్కడ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు? నేవీ ఆయుధ డిపోను ఎక్కడ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారంటే కనుక ఆన్సర్ బాడంగి. చూడండి, విజయనగరం బ్రిటిష్ హయాంలో రక్షణ అవసరాలకు వినియోగంగా విజయనగరం జిల్లా బాడంగిలోని మినీ విమానాశ్రయంను పునర్నిర్మించాలని భారత నావికాదళం అధికారులు యోచిస్తున్నారన్నమాట. దానితో పాటు శత్రు దేశాల ముప్పు ఎదుర్కొనేందుకు వీలుగా విశాఖ నగరానికి కొంత దూరంలో ఉన్న బాడంగిలో మరో నేవీ ఆర్మనెంట్ డిపోను అంటే ఆయుధ కేంద్రంను నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నారన్నమాట. మందుగుండు, అదేవిధంగా క్షిపణులు, అదేవిధంగా టర్పెడోలు, అనేక ఇతర రసాయన ముడి సరుకుల నిర్వహణ సకాలంలో సరఫరా చేసే బాధ్యత అంతా ఆయుధ డిపోల నుంచి సాగేలా నేవీ చూస్తుందన్నమాట. కాబట్టి నేవీ ఆయుధ డిపో అంటున్నారు దీన్ని, అందుకే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇంకా భోగాపురం విమానాశ్రయానికి 70 కిలోమీటర్ల దూరంలో ఇది నిర్మాణం చేయబోతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. కొత్తగా నేవీ ఆయుధ డిపో అనమాట ఇది. ఎక్కడ అంటే కనుక బాడంగి ఏ జిల్లాలో ఉందంటే కనుక విజయనగరం జిల్లాలో. గతంలోనే బ్రిటిష్ వారి హయాంలో దీన్ని ఉపయోగించుకున్నారు. దాన్ని మరింతగా పునర్నిర్మిస్తూ మరొక ఆయుధ డిపోను ఏర్పాటు చేయాలనే సంకల్పం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 8. వైష్ణోదేవి ఆలయ రోప్వే నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపగా ఈ ఆలయం ఎక్కడ గలదు? వైష్ణోదేవి ఆలయం చాలా గొప్ప ఆలయం అనమాట. మన దేశంలో చాలా విశిష్టత కలిగినటువంటి ఆలయం అనమాట. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రం అన్నమాట. ఇది జమ్మూ కాశ్మీర్లో కాత్రా వద్ద ఉంటుందన్నమాట ఇది. ఓకేనా. అటువంటి ఇక్కడ రోప్వే నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపబడింది అనమాట. ఈ రోప్వే కనుక కంప్లీట్ అయినట్లయితే కనుక ఇక్కడ చాలా ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉంటారో, వికలాంగులు ఉంటారో, వీళ్ళు కూడా సునాయాసంగా ఈ రోప్వే ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు అనమాట. ఓకేనా. కేవలం 5 నిమిషాల్లో ఆలయాన్ని చేరుకునేటువంటి సదుపాయం అన్నమాట. అదే దాని యొక్క ఆలయ అధిరోహణను చేరుకోవాలంటే మాత్రం 3 గంటలు పడుతుందన్నమాట. అంత గొప్ప రోప్వే నిర్మాణ ప్రాజెక్ట్ అనమాట. చాలామంది
అక్కడ ఇట్లాంటి సదుపాయాలు లేక అక్కడికి వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. ముఖ్యంగా శీతాకాలంలో మరీ ఇబ్బంది అనమాట. అటువంటి సమయంలో ఈ రోప్‌వే అత్యంత వేగంగా, చాలా సురక్షితంగా ఆలయానికి చేర్చే విధంగా ఈ నిర్మాణం చేపట్టబోతున్నారంట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. గొప్ప ఆలయం ఈరోజు వార్తల్లో నిలిచింది వైష్ణోదేవి ఆలయం. మనకు జమ్మూ కాశ్మీర్ అనగానే అమర్నాథ్ యాత్ర గుర్తుంటుంది. వైష్ణోదేవి ఆలయం గుర్తుంటుంది. ఈ 2 చాలా ఫేమస్ అనమాట జమ్మూ కాశ్మీర్ అనగానే. అదే ఒరిస్సా అనగానే కోనార్క్ సూర్య దేవాలయము, అదేవిధంగా పూరి జగన్నాథ యాత్ర బాగా ఫేమస్‌గా మనకు గుర్తుకుంటుంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అంటే గనక అమ్మవారికి సంబంధించినటువంటి విషయాలన్నీ పైన ఆలయాలు బాగా ఉంటాయన్నమాట అక్కడ ముఖ్యంగా. ఓకేనా? ఇట్లా మనకు చాలా గొప్ప ఆలయాలు తమిళనాడులోకి పోతే ఇంకా కంచి కామాక్షి, మధుర మీనాక్షి. ఓకేనా? అదేవిధంగా చాలా ముఖ్యంగా మనకి అత్యంత ప్రముఖమైనటువంటి చోళ కాలంలో కట్టబడినటువంటి బృహదీశ్వర ఆలయము, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గొప్పగా తిరుమల మనం చెప్పుకుంటాం. తిరుమలని ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే. తెలంగాణకు పోతే కనుక మనకు ముఖ్యంగా బాసర సరస్వతి ఆలయం చెప్పుకుంటాం. బాసర సరస్వతి ఆలయాన్ని మనం బాగా ప్రముఖంగా చెప్పుకుంటాం అన్నమాట. అంటే దేశవ్యాప్తంగా పేరొందినటువంటి ఆలయాలు అన్నమాట ఇవన్నీ కూడా. అదేవిధంగా భద్రాచలం రామాలయం, తెలంగాణలో భద్రాచలం రామాలయాన్ని మనం చెప్పుకుంటాం. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కొన్ని ఆలయాలు ఉంటాయి మనకి. చాలా ఫేమస్గా. గుజరాత్‌కు పోతే సోమనాథ్ ఆలయం అని చాలా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఆలయం ఉంటుంది. సోమనాథ్ ఆలయం గుజరాత్‌లో. రాజస్థాన్లో జైసల్మీర్లో దర్గా ఉంటుంది ఫేమస్గా. అత్యంత ప్రముఖమైనటువంటి దర్గా. మక్కాకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ దర్గాను దర్శించుకొని అక్కడికి మక్కాకి వెళ్తారు. జైసల్మీర్లో ఉన్నటువంటి దర్గా. రాజస్థాన్లో జైసల్మీర్లో దర్గా ఉంటుందన్నమాట ఫేమస్గా. పంజాబ్ లేకపోతే సిక్కుల దేవాలయం మనకు తెలుసు. అదే గోల్డెన్ టెంపుల్ అనమాట. రామదాసు అర్జున్ దేవ్ అనేటువంటి ఇద్దరు గురువులు కట్టిన ఆలయం అనమాట. గురుద్వారా అంటారు సిక్కుల ఆలయాలను. అది చాలా ఫేమస్ పంజాబ్లో. కానీ ఇట్లా అన్నీ కూడా ఆలయాలు చూసుకోవాలి. అవి ఎవరిని కట్టింటే వాళ్ళ పేర్లు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ప్రముఖమైన ఆలయాలు ఎవరి కాలంలో, ఏ రాజుల కాలంలో ఏ రాజు కట్టించాడు. శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక విషయానికి వస్తే కనుక మనకు ముఖ్యంగా హజర రామాలయం, విఠలాలయం, హజర రామాలయం, విఠలాలయం, కృష్ణస్వామి దేవాలయం, ఇట్లాంటి ఆలయాలు ప్రముఖమైన ఆలయాలు ఆయన కట్టిస్తాడు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో. నైన్త్ క్వశ్చన్, ఇన్ఫోసిస్ పురస్కారాలు 2024 ఏడాదికి గాను ఎంతమంది శాస్త్రవేత్తలకు అందించారు? ఇన్ఫోసిస్ పురస్కారాలు నోట్ చేసుకోవాలి మీరందరూ కూడా. యువ శాస్త్రవేత్తలకు ఒక 6 మందికి ఇన్ఫోసిస్ పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ 6 మంది పేర్లు నోట్ చేసుకోవాలి. అరుణ్ చంద్రశేఖరన్కి ఎకనామిక్స్లో అవార్డు ఇచ్చారు. అరుణ్ చంద్రశేఖరన్. శ్యామ్ గొల్లకోటకి ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్లో అవార్డు ఇచ్చారు. ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్ శ్యామ్ గొల్లకోట. నెక్స్ట్ మహమ్మద్ కురియా, థర్డ్ మెంబర్ మహమ్మద్ కురియా, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్లో ఇచ్చారు. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ మహమ్మద్ కురియా. నెక్స్ట్ సిద్ధేష్ కామత్కు లైఫ్ సైన్సెస్లో ఇచ్చారు. నెక్స్ట్ నినా గుప్తాకి మ్యాథమెటిక్స్ సైన్స్లో ఇచ్చారనమాట నినా గుప్తాకి. నెక్స్ట్ వేదికకి ఫిజిక్స్లో ఇచ్చారు. వేదికకి ఫిజిక్స్లో ఇచ్చారనమాట. మొత్తం 6 మెంబర్స్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 5 మంది పురుషులు, 4 పురుషులు, 2 మహిళలు ఉన్నారనమాట. 4 పురుషులు, 2 మహిళలు. కాబట్టి 6 మంది పేర్లు వాళ్ళు ఏ కేటగిరీలో వచ్చాయి అనేది చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇన్ఫోసిస్ పురస్కారాలు 2024 యువ శాస్త్రవేత్తలకు అందించడం జరిగింది ఆయా విభాగాలలో. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటలీలో జరిగిన ఏటీపీ టోర్నీ 2024 విజేతగా ఎవరు నిలిచారు? ఇటలీలో జరిగినటువంటి ఏటీపీ టోర్నీ 2024 విన్నర్గా నిలిచిన టెన్నిస్ ప్లేయర్ ఎవరంటే కనుక యానెక్ సిన్నర్ అనమాట. యానెక్ సిన్నర్ విన్నర్గా నిలిచాడు. టేలర్ ప్రిడ్జ్ వచ్చేసి రన్నర్గా నిలిచాడు.
యానెక్ సిన్నరు విన్నరు, టేలర్ ఫ్రిడ్జు రన్నరు. ఇటలీ ప్లేయర్ యానెక్ సిన్నర్ విన్నరు, అమెరికా ప్లేయరు టేలర్ ఫ్రిడ్జు రన్నర్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇటలీలో జరిగిన ఏటీపీ టోర్నీ విన్నర్ రన్నరు. యానెక్ సిన్నరు ఇటలీ, టేలర్ ఫ్రిడ్జు అమెరికా. ఓకేనా, రైట్.